Hey guys, చాలా ఎక్కువ రోజులైంది అండ్ దట్ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ మై బద్ధకం. ప్రమాదవశాత్తు మీరు ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే నేను డాక్టర్ సాధు మైథిలి, ఐఎమ్ సైకియాట్రిస్ట్ అండ్ ఐఎమ్ ఆల్సో మదర్ ఆఫ్ 2-year-old. సో మనం ఇక్కడ బేబీ డెవలప్మెంట్ గురించి అండ్ నాకు గుర్తొచ్చిన అన్ని రకాల పిచ్చి విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ మనం బేబీ లెడ్ వీనింగ్ గురించి మాట్లాడుకుందాం అండ్ సాలిడ్ స్టార్ట్ చేయడం అనేది బేబీ డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఎందుకంటే అప్పటిదాకా ఓన్లీ వాళ్ళు మిల్క్ మాత్రమే తీసుకొని ఉంటారు అండ్ సడన్గా దెర్ ఈజ్ అ ట్రాన్సిషన్. సో అది వాళ్ళ డెవలప్మెంట్లో ఒక పెద్ద లీప్ లాంటిది అనమాట. మనం సాలిడ్స్ మామూలుగా ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు అంటే యాక్చువల్గా WHO అండ్ చాలా పిల్లలకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ రికమెండ్ చేసేది ఏంటంటే కనీసం 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉండాలి. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఫార్ములా, అంటే ఈదర్ బ్రెస్ట్ మిల్క్ ఆ ఫార్ములా ఇవ్వాలి. ఈ రెండు తప్ప ఏమి ఇవ్వకూడదు, వాటర్ కూడా ఇవ్వకూడదు. సో 6 months అనేది వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్. బట్ మనము ఒక 1-2 weeks అటు ఇటు చేసుకోవచ్చు. బేబీ సాలిడ్స్కి ఎట్లా రెడీ ఉందా లేదా అని మనం చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ థింగ్. మనం బేబీ సాలిడ్కి రెడీ ఉందా లేదా అనేది ఎలా టెస్ట్ చేస్తాం? ఒకటి, బేబీ అట్లీస్ట్ విత్ సపోర్ట్ కూర్చునేలాగా ఉండాలి. అంటే బేబీని మనము బూస్టెడ్ చైర్లో కానీ హై చైర్లో కానీ కూర్చోబెట్టినా, లేదా బేబీని మనం ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా కానీ అట్లీస్ట్ తను మనం బ్యాక్ సపోర్ట్ ఇచ్చినప్పుడైనా కూర్చునేటట్టుగా ఉండాలి. రెండోది ఎట్లా ఉండాలి అంటే తను సాలిడ్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండాలి. అంటే వేరే వాళ్ళు తినేటప్పుడు కానీ మనం ఫ్యామిలీ తినేటప్పుడు సాలిడ్స్ని చూసి తినడానికి బాగా ఆసక్తి చూపిస్తూ ఉండాలి. సో అది ఒక ఇంపార్టెంట్ సైన్. అలానే కూర్చోవడం కూడా ట్రైపాడ్ పొజిషన్ అని అంటాము. అంటే ముందు కూర్చొని 2 చేతులు పట్టుకొని కూర్చోగలగడం. అలాగే టంగ్ థ్రస్ట్ ఉంటుంది వాళ్ళకి. అంటే చాలా చిన్న పిల్లలకి సాలిడ్స్ తినిపిస్తే చోకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ శరీరం ఒక ప్రొటెక్టివ్ మెకానిజం డెవలప్ చేసుకుంది అనమాట. ఏంటంటే ఏదైనా కొంచెం సాలిడ్ తిండి లోపలికి వెళ్తే వాళ్ళు నాలుకతో బయటకు తోసేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ టంగ్ థ్రస్ట్. అది పోవాలి. అది పోకపోతే మనం ఎంత కష్టపడి సాలిడ్ పెట్టినా కానీ ఏం ప్రయోజనం లేదు. సో ఇలాంటివి మనం సాలిడ్ రెడీనెస్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. అది ఇంపార్టెంట్ థింగ్. రెండోది, మనం సాలిడ్స్ ఎట్లా స్టార్ట్ చేస్తాము అనేది. చాలామందికి మన దగ్గర ఒగ్గు పెట్టే అలవాటు ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళని పెట్టే అలవాటు ఉంటుంది. పడుకోబెట్టి ఎప్పుడు పెట్టకూడదు. చిన్నపిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఎప్పుడు వాటర్ కానీ ఫుడ్ కానీ పడుకోబెట్టి ఎప్పుడు ఇవ్వకూడదు. అది కంపల్సరీ స్ట్రిక్ట్ రూల్. ఎందుకంటే చాలా చోకింగ్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. చోకింగ్ అండ్ ఆస్పిరేషన్ రిస్క్, అంటే లంగ్స్లోకి ఫుడ్ వెళ్ళిపోయే రిస్క్ పడుకొని తినేటప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా అప్రైట్లోనే ఇవ్వాలి ఫుడ్. ముఖ్యంగా మనం పిల్లలు స్టార్ట్ చేసేటప్పుడు హై చైర్ అయినా బూస్టర్ చైర్ అయినా పర్లేదు. లేదు అదంతా మేము పెట్టుకోదలుచుకోలేదు అనుకుంటే మీరు ఒళ్ళో ల్యాబ్లో కూర్చోబెట్టుకోవాలి అప్రైట్. బట్ పడుకోబెట్టి మాత్రం ఎప్పుడు ఇవ్వకూడదు. స్టార్ట్ చేసేటప్పుడు ఓన్లీ 1 meal per day స్టార్ట్ చేయండి. మీరు అరౌండ్ 6 months స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఓన్లీ 1 meal, ఏదైనా ఒక మీల్ సరిపోతుంది, మార్నింగ్ ఆర్ మధ్యాహ్నం. కాకపోతే ఇట్స్ బెటర్ టు స్టార్ట్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డే అనమాట. అంటే మార్నింగ్ టైమ్స్లో. ఎందుకంటే ఏదైనా అలర్జీస్ కనుక మనకు ఉండే అవకాశం ఉంటే, ఏదైనా ప్రాబ్లం వస్తే మనం వెంటనే ఈవినింగ్ వరకు హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు. మనం అదే ఈవినింగ్ పెడితే నైట్ చాలా టెన్షన్ అవుతుంది. కాబట్టి ఏదైనా ఫుడ్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసేటప్పుడు, ఏదైనా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇట్స్ బెటర్ టు కీప్ ఇన్ మైండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డే ఇంట్రడ్యూస్ చేస్తే మనకి ఏమైనా రియాక్షన్స్ ఉంటే తెలుస్తాయి. సో అండ్ బాగా బేబీ ఆకలిగా ఉన్నప్పుడు ఎక్కువ తింటుంది అనే ఆలోచన పెట్టుకోదు. బాగా బేబీ ఆకలిగా ఉన్నప్పుడు తను ఇంకా ఎక్కువ కంఫర్ట్ ఫుడ్ వైపు, అంటే కంఫర్ట్ ఫుడ్ ఏంటి, తనకి బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా కంఫర్ట్ ఫుడ్ వైపు ఎక్కువ వెళ్తుంది, తినడానికి ఇష్టపడదు. సో మామూలుగా కొంచెం మోడరేట్గా ఆకలిగా ఉన్నప్పుడు, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత అట్లీస్ట్ ఒక 45 minutes to 1 hour, ఫార్మల్ ఫీడింగ్ అయితే ఒక 1.5 hour తర్వాత తినే సెషన్స్ పెట్టుకోవాలి. అండ్ మనము బాగా మ్యాష్డ్ ప్యూరీడ్ ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళకి పళ్ళు లేకపోయినా కానీ దవడలు చాలా గట్టిగానే ఉంటాయి. హ్యాండ్ మ్యాషింగ్ అనేది సరిపోతుంది. అంటే ఫ్యామిలీ ఏదైతే తింటుందో అదే ఫుడ్ని మనం హ్యాండ్తో మ్యాష్ చేసి పెట్టచ్చు. లేదా కొద్దిగా ఎక్కువ ఉడికించి పెట్టినా పర్వాలేదు. బాగా లిక్విడ్గా ఉండాలి అని అనుకోకండి. ఎందుకంటే చాలాసార్లు ఈ మరీ ఎక్కువ సాఫ్ట్ టెక్స్చర్ నుంచి వాళ్ళు బయటపడలేరు.
చాలాసార్లు వారు సరిగ్గా తినడం అలవాటు చేసుకోలేకపోతే 3-4 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు చాలా లిక్విడ్ అండ్ ఎక్కువ సాఫ్ట్ టెక్స్చర్ ఉన్న ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. అంతగా అవసరం లేదు, వాళ్ళ దవడలు బాగానే ఉంటాయి కాబట్టి మనం హ్యాండ్ మ్యాష్ చేసిన ఫుడ్ ఇవ్వచ్చు. ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఫ్యామిలీ మీల్సే వితౌట్ సాల్ట్ అండ్ వితౌట్ షుగర్ అండ్ స్పైసెస్ బాగా తక్కువ చేసి ఆఫర్ చేయొచ్చు. ఉగ్గు పెట్టాల్సిన అవసరం లేదు, బట్ ఉగ్గు ఇస్ అ కైండ్ ఆఫ్ చాయిస్. ఒకవేళ ఉగ్గు పెట్టినా సరే బాగా లిక్విడ్ ఉగ్గు పెట్టకుండా చూసుకోండి. ఉగ్గు తయారు చేయడం చాలామంది పేరెంట్స్కి తెలిసే ఉంటుంది. మామూలుగా రైస్ తీసుకొని ఏదైనా ఒక దాల్ తీసుకొని 2 పొడిగా వేయించి ఫస్ట్ నానబెట్టి ఎండబెట్టి బాగా పొడి అయ్యాక వాటిని రోస్ట్ చేసి కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అవసరం లేదు. నెయ్యి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏదైనా గుడ్ ఫ్యాట్స్, ఘీ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఇలాంటి గుడ్ ఫ్యాట్స్ పిల్లలకి అందడం ముఖ్యం. అండ్ సెరిలాక్ లాంటివి మీరు మరీ టైం లేని వాళ్ళు, చాలా బిజీగా ఉన్న వాళ్ళు తప్ప అవాయిడ్ చేయండి. ఉగ్గు యాక్చువల్గా మనం చేసుకుంటే ఒక్కసారి మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే కొన్ని రోజుల దాకా వస్తుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో సెరిలాక్ బిస్కెట్స్ లాంటివి అవాయిడ్ చేయండి. అండ్ షుగరీ ఫుడ్స్ ఏవైనా సరే ఫస్ట్ ఇయర్లో పెట్టకపోవడం చాలా ముఖ్యం. ఏ రకమైన షుగర్ అయినా, ఏ రకమైన స్వీట్ అయినా, హనీ అవ్వచ్చు, లేదా బ్రౌన్ షుగర్, లేదా పామ్ షుగర్ అని దొరుకుతుంది. అదైతే హెల్తీ ఆల్టర్నేటివ్ అని అనుకుంటారు. యాక్చువల్గా 1 ఇయర్ లోపు 80% షుగర్ అవాయిడ్ చేసుకోవడం చాలా ఉత్తమం. అలానే 1 ఇయర్ అయ్యే వరకు పిల్లలు మనం మీల్స్ని స్లోగా పెంచుతూ పోవాలి. ఎట్లా పెంచాలి అంటే దాదాపు 1 మంత్కి ఒక మీల్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. లేదు బేబీ చాలా ఆసక్తిగా ఉంటే 15-20 డేస్కి ఒకసారి ఒక మీల్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మొత్తానికి ప్లాన్ ఎలా ఉండాలంటే బై 1 ఇయర్ baby should be eating at least 3 solids per day and at least 1 snack time లాగా ఆ రకంగా స్లోగా పెంచాలి. సడన్గా ఒకేసారి 2 పూటల సాలిడ్ పెట్టడం లాంటివి చేయకండి. 1 ఇయర్ వరకు కూడా బేబీకి మెయిన్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్, మెయిన్ ఫుడ్ బ్రెస్ట్ మిల్కే. సో మనం వీ ఆర్ గెట్టింగ్ దెమ్ ఇంటూ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్. సో అది మాత్రం మర్చిపోవద్దు. బ్రెస్ట్ ఫీడింగ్ స్టిల్ డూ ఆన్ డిమాండ్. ఇది తింటున్నాం కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ కంపల్సరీ తగ్గించాలి అని లేదు. అగైన్ దట్స్ అ చాయిస్. రెండోది వాటర్ కూడా ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఇనఫ్ బ్రెస్ట్ మిల్క్ వాటర్ కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ వాటర్ మనం సిప్స్ ఆఫ్ వాటర్ ఇవ్వాల్సి రావచ్చు, ఎస్పెషలీ ఫర్ ద మౌత్ హైజీన్. మనం చిన్నప్పుడే వాళ్ళకి బ్రష్ అదంతా చేయం కాబట్టి బికాస్ వీఆర్ ఫీడింగ్, హైజీన్ కోసం చిన్న సిప్స్ ఆఫ్ వాటర్ ఇవ్వాల్సి రావచ్చు. అండ్ ఇట్ ఈస్ బెటర్ టు ఇంట్రడ్యూస్ విత్ సిప్పీ కప్స్, అంటే వాటర్ బాటిల్స్తో కానీ పాల సీసాలు కంటే సిప్పీ కప్స్తో ఇవ్వడం బెటర్ అన్నమాట. నట్స్ లాంటివి వేటితో అయితే ఎక్కువ అలర్జీస్ ఉండే అవకాశం ఉంటుందో దీనికి డిఫరెంట్ రికమెండేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ నట్ కనీసం ఒక 3-4 డేస్ గ్యాప్తో ఇంట్రడ్యూస్ చేస్తే మనకు అలర్జీస్ ఏమైనా ఉంటే తెలుస్తుంది. అంత గ్యాప్ ఇవ్వకపోయినా పర్లేదు, బట్ ఒకేసారి చాలా నట్స్ పౌడర్ చేసి వాడడం లాంటివి, అంటే నట్స్ అంటే ఆల్మండ్స్, క్యాషూస్, తర్వాత పీనట్స్, పల్లీలు ఇలాంటివన్నీ ఒకేసారి పౌడర్ చేసి వాడడం లాంటివి చేయకండి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు. ఎందుకనంటే ఏదైనా దానికి అలర్జిక్ రియాక్షన్ వస్తే మనకు తెలియాలి, దేనికి ఏది పడట్లేదు బేబీకి అనేది మనకు తెలియాలి. సో నట్స్ కానీ సీడ్స్ కానీ ఏదైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీరు స్లోగా చేయడం బెటర్. ఒకదాని తర్వాత ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చి చేయడం బెటర్. రీసెంట్ గైడ్లైన్స్ స్లైట్గా చేంజ్ అయ్యాయి, బట్ ఐ థింక్ స్టికింగ్ టు దిస్ వుడ్ బి బెటర్. నెక్స్ట్ది మనం ఏం ఆఫర్ చేయొచ్చు అనేది, బేబీ లెడ్ వీనింగ్లో మనం అనుకునేది ఏంటంటే ఎనీథింగ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ పార్ట్ షుడ్ బి ఆఫర్డ్. సాల్ట్ అండ్ స్వీట్ స్పైసెస్ లేకుండా మనం ఫ్యామిలీ ఏది తింటే అది ఆఫర్ చేయాలి. వాళ్ళకి మనం టెక్స్చర్ మాత్రం అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం పడవచ్చు. ఒక టెక్స్చర్ చూసుకోవాలి, రెండోది చోకింగ్ హజార్ రాకుండా చూసుకోవాలి. సో మనం ఫస్ట్ నార్మల్ రైస్, దాల్ హ్యాండ్ మ్యాష్ చేసి పెట్టచ్చు ఘీతో కలిపి. అదర్ ఆప్షన్స్ ఏంటంటే వెజిటబుల్స్ ఉడికించి పెట్టచ్చు ఫస్ట్లో. తర్వాత కొన్ని రోజులైన తర్వాత వాళ్ళు ఇంకా బలంగా అయ్యాక మనం వెజిటబుల్స్ స్టీమ్ చేసి పెట్టచ్చు. సాల్ట్ దేంట్లోనూ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పన్నీర్ పీసెస్ పెట్టచ్చు, చిన్నగా ఫ్రై చేసిన పన్నీర్ పీసెస్ పెట్టచ్చు, బికాస్ దే ఆర్ సాఫ్ట్ అండ్ ఈజీ. మామూలుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే హై ప్రోటీన్ చూసుకోవాలి. అండ్ సో మనం ఏదైనా పెట్టచ్చు వాళ్ళు తినగలిగేది. అండ్ చోకింగ్ హజార్డ్ లేనివి కంపల్సరీ చూసుకోవాలి. ఎప్పుడైనా పీసెస్ చాలా చిన్న పీసెస్గా కట్ చేయాలి, చోకింగ్ ప్రాబ్లం లేకుండా. అండ్ లేదా ఫుడ్ చాలా, ఒకవేళ మనం పెద్ద పీసెస్ ఇస్తుంటే అది చాలా సాఫ్ట్ ఫుడ్ అయి ఉండాలి.
ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళ ముక్కల్లో పొప్పుడు పండు ముక్కలు కొంచెం మెత్తగా అయిపోతాయి, లేదా బాగా పండిన బనానా ముక్కలు కానీ. సో అలాంటి వాళ్ళు కొంచెం చేతితో పట్టుకొని తీసుకున్నా పర్లేదు. మోస్ట్గా మనం ఎంకరేజ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు తీసుకొని నోట్లో పెట్టుకునేటట్టు చేసుకోవాలి. అండ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోర్స్ ఫీడింగ్ అని డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అని చేయకూడదు. డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అంటే స్టోరీస్ చెప్పడం, మొబైల్ ఇవ్వడము, టీవీ పెట్టడము, ఎనీ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ అదర్ దెన్ ఫుడ్ ఈజ్ డిస్ట్రాక్షన్ ఫీడింగ్. ఫోర్స్ ఫీడింగ్ అంటే వాళ్ళు ఇంకా అయిపోయింది చాలు అని నోట్తో చెప్పకపోయినా దే విల్ టర్న్ అవే ఫ్రమ్ ఫుడ్, లేదా ఫుడ్తో తినడం ఆటలు మొదలు పెడతారు. అలాంటప్పుడు లేదు తక్కువ తిన్నావు అని మనమే అనుకొని లెట్ దెమ్ డిసైడ్ ద క్వాంటిటీ. మనం డిసైడ్ చేయకూడదు. మనకు తక్కువ అనిపించడం, మనకి ఎక్కువ అనిపించడం లాంటిది ఉండకూడదు. వాళ్ళు ఎంత ఆకలి అయితే వాళ్ళే డిసైడ్ చేసుకునేటట్టు ఉండాలి. ఫోర్స్ ఫీడింగ్ అండ్ డిస్ట్రాక్షన్ ఫీడింగ్ షుడ్ బీ అవాయిడెడ్ కంపల్సరీ. ఇక్కడ మనకు మెయిన్గా ఏంటంటే వాళ్ళ హంగర్ క్యూస్ అంటే ఆకలిస్తుందని తెలియడం, తర్వాత నిండింది కడుపు అని తెలియడం అనేది తెలియాలి. లాంగ్ టర్మ్లో ఇన్ ద లాంగ్ రన్ వాళ్ళకు రిలేషన్షిప్ విత్ ఫుడ్ అనేది బాగుండాలి. అలా ఉండాలంటే మనం ఇక్కడ కొంచెం కష్టపడాలి. అది మెస్సీ అయినా పర్లేదు, వాళ్ళు సరిగ్గా తినట్లేదనే ఫీలింగ్ ఉన్నా పర్లేదు, అందరూ వచ్చి అయ్యో సరిగ్గా నువ్వు పెట్టట్లేదా, పాప అంతా సన్నబడిపోతుంది అని అనుకున్నా పర్లేదు, నీకు చాలా బద్ధకం అందుకే నువ్వు బేబీకి పెట్టట్లేదు అని అనుకున్నా పర్లేదు. ఆల్వేస్ ప్రిఫర్ బేబీయే తనంత తను తినడానికి. అండ్ హై చైర్ ఉన్న వాళ్ళైతే లేదా బూసు చైర్ ఉన్న వాళ్ళైతే ఇది సింపుల్, ముందున్న ట్రేలో మనం 2-3 ఫుడ్స్ ఆఫర్ చేయొచ్చు అండ్ వాళ్ళు ట్రై చేస్తారు. ఒకవేళ ఏదైనా ఫుడ్కి వాళ్ళు రిజెక్షన్ చూపిస్తే ఫోర్స్ చేయకండి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సేమ్ ఫుడ్ ఆఫర్ చేయండి. చిన్నపిల్లల ఇష్టాలు టకటక మారిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏదైతే బాగా తింటారో అదే వాళ్ళు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రిజెక్ట్ చేస్తారు, లేదా కొన్ని రోజులు వరుసగా రిజెక్ట్ చేసింది మళ్ళీ ఆఫర్ చేసినప్పుడు అదే తీసుకుంటారు. కంపల్సరీ వాళ్ళకి ఫేవరెట్ ఆల్టర్నేటివ్ ఉండాలి. వాళ్ళ కడుపు ఏదైనా ఒక రకంగా నిండాలి అన్నట్టుగా పెట్టుకోకండి. అంటే ఇప్పుడు వాళ్ళకి బిస్కెట్స్ ఇష్టం అనుకోండి, మీరు మామూలు మీల్ తిన్నప్పుడు అయ్యో తినలేదు కదా అని బిస్కెట్ పెడితే వాళ్ళు కంపల్సరీ దే నో దట్ ఓకే మీల్ రీప్లేస్ చేయడానికి మనకు బిస్కెట్స్ వస్తాయి మనం తినకపోతే అని. అట్లా అలవాటు అయితే కష్టం. సో 2-3 రకాల ఆఫర్ చేయండి. అంటే వాళ్ళని బలవంతం చేయొద్దు. అట్ ద సేమ్ టైం మీరు కంపల్సరీ వాళ్ళకి ఇష్టమైంది బ్యాకప్ ప్లాన్గా పెట్టుకొని ఉండొద్దు. ప్రతిసారి వాళ్ళకి అది అలవాటు అయ్యేలాగా చేయకూడదు. అలాగే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ వీలైనంతగా అవాయిడ్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేబీ లెడ్ వీనింగ్ అండ్ సాలిడ్ స్టార్ట్ చేయడం. ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరీ అడగండి అండ్ ట్రై.